ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించినట్లు డీసీఓ పద్మజ తెలిపారు. సుమారు 404 సీట్లు ఖాళీ ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి జిల్లాలో 290, చిత్తూరు జిల్లాలో 114 సీట్లు ఖాళీ ఉన్నాయి ఇంటర్మీడియట్కి, జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్కి. కాబట్టి ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. మెరిట్ ప్రకారం మాకు ఉన్న మెరిట్ లిస్టు ఆధారంగా సీట్లు కేటాయించబడుతున్నాయి. కాబట్టి వీటిలో మనకు దాదాపుగా 1500 మంది వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళ మెరిట్ లిస్ట్ ప్రకారం సీట్స్ని కేటాయించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమకు కనీస వేతనాలను అమలు చేయాలని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది డిమాండ్ చేశారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది అసోసియేషన్ అధ్యక్షుడు ఎం శరవణ మీడియాతో మాట్లాడారు. తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం సంఘం గౌరవ అధ్యక్షులు గంజి రామ్మూర్తి ఆదేశాల మేరకు ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వర్క్ ఇన్స్పెక్టర్లు, బోర్ ఆపరేటర్లు, ప్లంబర్లు, పిట్టర్లు, స్ట్రీట్ లైట్ మెకానిక్స్, వాటర్ మెకానిక్స్, సెక్యూరిటీ గార్డులు, వాటర్ ట్యాంక్ డ్రైవర్లు, మున్సిపల్ పార్కుల సంరక్షకులు తదితర కేటగిరీలకు చెందిన తమకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు కేవలం 13,087 రూపాయలను చెల్లిస్తుందన్నారు. ఇది ఏమాత్రం సరిపోదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలకు కనీస వేతనంగా 30,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారి సర్వీస్ను రెగ్యులరైజ్ చేయాలని, అదే క్రమంలో మిగిలిన ఉద్యోగులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దీంతో పాటు తమకు అమలు చేయకుండా నిలిపివేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలైన తల్లికి వందనం, వితంతు పింఛన్లు, వికలాంగ పింఛన్లు తదితర లబ్ధిని తిరిగి వర్తింపజేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. గత 4 రోజులుగా ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, దీనికి నిరసనగా ఈ నెల 27వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాగా ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు డి శివకుమార్, పి వెంకటేష్, కెఆర్ శివప్రసాద్, గోపాలాచారి, ప్రభు, టి గోపాల్, సునీల్ కుమార్, శంకర్తో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సబ్సిడీ గ్యాస్ కూడా లేదంటాడు రాష్ట్రంలో. మాకు గ్యాస్ మీకు సిలిండర్ కూడా లేదు. మీకు ఇలాంటి ఉన్నాడు. దయచేసి ముఖ్యమంత్రి వారిలో, రాష్ట్ర పురపాలక మంత్రి వారిని మాపై దయ ఉంచి మీ ద్వారా మాకు సహాయం చేయాలని, మా జీతాలు పెంచాలని చిత్తూరు నార్బస్ ఇంజిన్ భావించి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎటువంటి మా రాష్ట్ర పిలుపు తరఫున నీళ్లు నిలిపేస్తాము, ఎక్కడ లైట్ వేయము, ఇంజిన్ వారు ఎన్ని ఇది ఉందో అన్ని వరకు పని చేయము. మా కోరిక తీరేంత పని చేయము మేము.